కథ కాదు జీవితం. భారతదేశంలో ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు, మగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకని మగాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం చాలా కష్టం, ఆడపిల్లలు దొరకటం లేదు అని బయట మనం అనుకుంటున్నాం. అదే నిజమైతే ఒక మగాడికి 2 పెళ్ళాలు, 3 పెళ్ళాలు, 4 పెళ్ళాలు ఎలా దొరుకుతున్నారు? ఇది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అంటే ఆడాళ్ళ అమాయకులా? మగాళ్ళు మోసాలు చేస్తున్నారా? ఆడాళ్ళు మోసం చేయరా? వీళ్ళు మగాళ్ళే మోసం చేస్తున్నారా? ఇది ఇప్పటికీ నా డౌట్. నా డౌట్ కాదు, నిజమే అనిపిస్తుంది నాకు. రాంబాబు ఉన్నాడు, గుంటూరు జిల్లా లారీ డ్రైవర్. మరి లారీ డ్రైవరే 2 అమ్మాయిలు చేస్తున్నాడంటే తెలియగలవాడు, చదువుకున్నవాడు, ముదురులు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు? ఆడుకోవట్లేదా? మరి రాంబాబుకి ఎలా దొరికారు? ఇక్కడ ఈ కేసులో బాబు రాంబాబు తెలుసు కదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మ నీ పేరేంటి? రాణి. రాణిని పెళ్లి చేస్తున్నాడు. రాణికి 2 బిడ్డలు, ఆడపిల్లలా? ఒక పాప, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి. నీకు ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఉంది, సంసారం బాగుంది. ఏమో తెలియకుండా ఇంకొక అమ్మాయిని ఉన్నాడు, ఆమె పేరు దుర్గా. ఇది వీళ్ళమ్మ జరిగింది. ఎందుకే నీ భార్య బాగుంది, నీ భార్యతో బిడ్డలకి అన్నావు కదా, ఓ భార్యతో బిడ్డలకి అన్నావు అంటే నువ్వు భార్య మీద ప్రేమ ఉన్నట్టే కదా. మరి ఈ భార్యను పెట్టుకొని వేరే అమ్మాయితో నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక భార్య బతికుండగా మరి విడాకులు ఇచ్చాడా? లేదు. భార్య బతికుంది, విడాకులు ఇవ్వలేదు, ఈ అమ్మాయితో కాపురం చేస్తున్నాడు. ఈ అమ్మాయి తెలియకుండా ఆమె ఆమెను పెళ్ళాం అనలేము కదా. ఏమంటాం? భార్య ఉండగా ఒక మగాడు వేరే అమ్మాయి ఉంటే ఏమంటాం? ఉన్నది అంటాం. ఓ పెళ్ళ ఉంటే 2 అమ్మాయి దగ్గరికి వెళ్ళే మగాడిని ఏమంటారు? ఆడదాన్ని ఏమంటారు? అమ్మ నీ పేరు దుర్గా. ఈ అమ్మాయి దుర్గకి ఆల్రెడీ పెళ్ళయింది. 3 ఏంటో మనకు తెలియదు. చచ్చిపోయాడని కొంతమంది అంటారు. మరి చచ్చిపోయాడా, చంపబడ్డా, విడాకులు చెల్లి పారిపోయాడా? ఆయనతో బిడ్డలకు అంది ఈ తల్లి. 3 బిడ్డలు కంది, అందరూ ఆడపిల్లలు ఉన్నారు. మరి రాంబాబుతో బిడ్డలకు అంది. ఇప్పుడు ఆ బిడ్డలు ఏమంటారు? రాంబాబు బిడ్డలు అందరం ఎలా అంటారు? ఇది జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆడవాళ్ళు ఎంతగా మోసపోతున్నారు? ఎందుకు ఆడవాళ్ళే ఎంతగా మోసం చేస్తున్నారు? ఈ విషయంలో చూడండి, ఈ అమ్మాయి ఆడపిల్ల మోసపోయింది, ఆ అమ్మాయి ఆడపిల్ల మోసం చేసింది. ఇది స్వయంగా వాళ్ళని అడుగుదాం. తెలిసిన కథ మీకు చెప్తున్నా, కథ మొత్తం మీకు చెప్పేశా. ఎవరేమంటారో మీరు స్వయంగా వినండి. అమ్మా రాణి, మీ దేవుడు? అది విజయవాడ అండి. విజయవాడ. అమ్మగారిది విజయవాడ. విజయవాడలో ఉంటారు. మీ ఇద్దరికి లవ్ మ్యారేజా, పెద్ద కుదిరిచారా? మ్యారేజే కుదిరింది. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది? ఎన్నాళ్ళు బాగున్నారు, ఎప్పటి నుంచి బాగోట్లేదు చెప్పు. 10 సంవత్సరాల నుంచి నన్ను బాగా చూసుకున్నాడండి. నన్ను ఇప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి పంపిలా. మళ్ళీ తినలేదని అబద్ధం అన్ను. నన్ను ఇంతవరకు బాగా చూసుకున్నాడు. ఈ అమ్మాయి ఎప్పుడైతే పరిచయం అయిందో నాకు అప్పటి నుంచి కష్టాలు. నాకు తెలిసింది ఈ మధ్య, ఈ 2 నెలల క్రితమే తెలిసింది. వీళ్ళిద్దరం డైరెక్ట్గా ఉంటే పట్టుకున్నా. నేను మా అమ్మాయి చూస్తే ఏం పని రాంబాబు ఇక్కడ, నీకు ఏం పని అని షర్టు పట్టుకున్నా. తన్య, ఏం పని నీకు ఇక్కడ? నీకు ఒక పాప ఉంది, ఆ అమ్మాయిని వదిలిపెట్టి నువ్వు ఈ అమ్మాయి వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటున్నావానని తిట్టా. ఈ అమ్మాయిని కూడా తన్నాను. తప్పులేదు. తన్నాను అనలేదు. తప్పులేదు. నా భర్త నాకు కావాలండి. నాకెవరు భర్తే నా సర్వస్వం అనుకున్నాను. నేను ఇంతవరకు ఏ తప్పు చేసి అడగను. నా భర్తే నాకు కావాలి. నేను ఇప్పుడు దాకా ఇక్కడ దాకా కూడా వచ్చింది, కానీ నా భర్త కోసమే నేను వచ్చా. కానీ ఇలాంటి అమ్మాయిని ఇంకా ఇంతవరకు ఎవరు మోసం చేయాలి. నన్ను మోసం చేసింది. ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నా, నా అక్క నా భర్త మీద కప్పు చెప్పేసేయి నన్ను కాళ్ళు పట్టుకున్న అమ్మాయి
ఫస్ట్ 2 సార్లు 3 సార్లు మాత్రం దేనికి ఏడుస్తున్నావు చెప్పు, దేనికి ఏడుస్తున్నావు? అడగమంటావు నన్ను? ఇలాంటి వాడి కోసమా? ఇంత దొంగ తెలిసిపోయింది నీకు? ఇప్పుడు నేను వదిలేసి ఇంత దొంగ తెలిసిపోయిందా? మోసగాడని తెలిసిందా లేదా? సన్నాసి తెలిసిందా లేదా? మోసగాడని తెలిసిందా లేదా? తెలిసింది. మరి ఇలాంటి అడుగు ఎందుకు ఎడుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను వదిలేసాను అనుకోండి, నా కూతురు భవిష్యత్తు పాడైపోయింది. ఈ అమ్మాయిని ఇప్పుడు ఎలా అంటున్నారో వీళ్ళ పిల్లల్ని, నా కూతురుగా పరిస్థితి రాకూడదని. నిన్ను ఎలా మోసం చేశాడో రాంబాబు, నీ కూతురు అలా చేస్తే ఇంకా అతను నమ్మామనుకో, నీ కూతురు తీసుకెళ్ళాడు తారిస్తే రేపు నీ కూతురు పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి తార్చాడనుకో, ఏం చేస్తావు? తార్చడా? నువ్వు ఉన్నాగా ఆమె తార్చాడుగా. నీ కూతురు మాత్రం ఆడపిల్లే కదా, ఆడపిల్ల మాత్రం రాంబాబు క్షేమంగా ఉంచుతాడో నమ్మకం ఉందా? నువ్వు పోలీస్ కేసు పెట్టావు రాంబాబు మీద? పెట్టానండి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావా? ఇద్దరు పెట్టి ఈ అమ్మాయి మీద పెట్టలా. రాంబాబు మీద ఏం పెట్టా కేసు? ఏమండి ఇలాగ నా భర్తని ఒక అమ్మాయి ఇక్కడే ఉన్నాడండి అని పెట్టా. 2 దెబ్బలు అటు ఇటు కొట్టి పంపించేశారు. కేసు బుక్ చేసి కోర్టుకి వెళ్ళా. మరి ఎందుకు వదిలిపెట్టావు నువ్వు? మా దగ్గర మళ్ళీ నీ జాలి మళ్ళీ వస్తాడేమో, పాపం మళ్ళీ ఎందుకులే మారతాడేమోనని. మారేవాళ్ళ ఇద్దరు ఆల్రెడీ బిడ్డలు కన్నాడు, ఆమెతో బిడ్డలు కంటున్నాడు. నువ్వు రాంబాబు నువ్వేనా పెళ్ళానివి? మరి ఆమె ఎవరు? ఇలామా ఉన్నదా? ఉందేగా. అమ్మాయికి ఇచ్చిన విలువ నీకు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. మరి ఏమి విధి ఏమి విధిరా, బంగారు జీవితాన్ని కాలరాసెరా. ఏమి రాతరా, ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా. ఆమె చూపించినంత ప్రేమ నా మీద చూపించట్లా. కను పాప వెతికే ప్రతి చోట నేనే అనుకుంటూ సంబరపడిపోయా. నీ మనసంతా విషమే దాగున్నా అమృతమనుకుంటూ తాగేసానా. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఇంట్లో ఏమన్నా? అసలు మాకు ఏ గొడవ లేదు, ఏమి లేదు. అసలుకి గొడవలు తిట్టుకున్నా మళ్ళీ మేము 5 నిమిషాల్లో ఒకటైపోతాం. కాదమ్మా, ఏమి లేనప్పుడు ఒక మగాడు వేరే ఆడదాంతో అంటే కేవలం అహంకారం అంతే. అటు ఆడాడు పిచ్చయి ఉండాలా, నీతే గొడవలు లేవు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇంకొక అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఏ అని అంటాడండి నన్ను. ఎంతమంది రెడీగా ఉన్నాడు? అడిగ ఈ అమ్మాయి ముందు కూడా అన్నాడు. అడగండి అమ్మాయి ముందు కూడా అన్నాడా? నువ్వు వదిలేస్తే ఇంకొక అమ్మని చూసుకుంటా అన్నాడా? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు? అతను కావాలి కోరుకుంటున్నావా? అడిగావా ఎప్పుడన్నా? అడగలేదు. ఇద్దరు చూసుకుంటే ఇద్దరు కావాలంటున్నాడు. ఇద్దరిని ఎలా చూసుకుంటాడు? నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు అలాంటి ఉద్దేశం. అడగండి అబ్బాయిని. నువ్వు దొంగచాటు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నావా? నాకు అలాంటి ఉద్దేశం. నువ్వు ఇద్దరు మగాళ్ళని చేయట్లేదు కదా, మరి ఇద్దరు మగాళ్ళని ఎలా ఆడాలి ఎలా చేస్తావు? అడగవా మరి? అడగాలి కదా. ఒకేలా నీకు ఇద్దరు కావాలంటున్నావు, ఆ అమ్మాయి కూడా ఒక మొగుడిని, నీకు ఇంకో మొగుడు చూపించమను. అడిగా, ఈ మాట అడిగా. ముగ్గురు మగాళ్ళు, ముగ్గురు అంటారు కదా, నీకిద్దరు తనకిద్దరు ఉంటారు. అప్పుడు నువ్వు ఆడదాన్ని చూసుకున్నావు కదా, నాకు ఒక భర్తను చూడు, నేను చేసుకుంటా పెళ్ళి అని అన్న. చూశాడా మరి? పెళ్లి చేశాడు నీకు అంటే మగవాడు కాబట్టి ఎంతమంది చూసుకోవచ్చు, ఆడకూడదు మగవాడు చూసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు చెప్పు నీకేం కావాలి? వాడు బుద్ధి మార్చుకొని నీకు ఉండాలి. ఇదా ఇంకేమైనా ఉందా? అబ్బాయి బుద్ధి మార్చుకొని నా దగ్గర ఉండాలి. నాకు అబ్బాయే కావాలి, నాకు అతనే కావాలి. అమ్మా, సార్. నీ పేరేంటి? దుర్గా సార్. దుర్గా, రామ పెళ్ళైంది తెలుసా నీకు? తెలుసు సార్. పెళ్ళి ఉండాలని తెలుసా? మా అమ్మాయి ఉందని తెలుసు.
తెలుసా? చెప్పాడు. మరి ఎందుకు అంత ఉంటున్నావు నువ్వు? అతను నాతో పరిచయం అయినప్పుడు నాకు తెలియదండి, చేసుకునేటప్పుడు చెప్పాడు. కాదమ్మా, నా దగ్గరకు చేసుకున్న వచ్చాడు. తర్వాత చెప్పాడు, చేసుకుని ముందు చెప్పాడా? నా చేసుకోక ముందు మాకు ఇడాకులు అయిపోతున్నాయి. కాదమ్మా, విడాకులు అయిపోతున్నాయి వేరు, అవ్వటం వేరు కదా. అవును. నువ్వెంత మాకు- పడ్డావు? మాకు- అతను విడాకులు అవ్వాలని నీకు తెలుసు. అప్పుడు బాగా కాదండి, ఉందని తెలుసు. చేసుకున్నాక చెప్పాడండి. చేసుకున్నాక చెప్పాడు. మాకు అమ్మాయికి మాటలు లేవు, అమ్మాయి ఒక దిక్కుంది, నేను ఒక దిక్కున్నాను, అమ్మాయికి నాకు మాటలు లేవు. చూసుకునే ముందు నీకు తెలియదా? తెలియదండి. చూసుకున్నాక తెలిసిందా? చేసుకున్నాక తెలిసిన. అంటే మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు. అవును. మరి ఇలాంటి మోసగాడు నీకు ఎందుకు చెప్పు? నీకు ముందు నీకు చెప్పలేదు పెళ్ళైందని, పెళ్ళైన తర్వాత నువ్వు అడిగితే చెప్పాడు నేను దూరం విడాకులు ఇచ్చుకుంటాను ఇవ్వలేదు అని. అవును సార్. అది మోసమేగా? మోసం. అంటే నీ దగ్గర చెప్పడానికి ఇక్కడ డ్రామా ఆడింది. అంతే సార్. అవునా? మరి ఇలాంటి వాడు నీకు అవసరమా? అది పక్కన పెట్టు. నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, నీ భర్త ఏమయ్యాడు? చనిపోయాడు సార్. ఎందుకు చచ్చిపోయాడు? సార్ అదవుతాడు. చాలా తాగి తాగి చచ్చిపోయాడా? పరంజం మీద పడి, పరంజం మీద నుంచి కింద పడి. ఏ పని చేస్తాడు మీ ఆయన? మేస్త్రి పని చేస్తాడు. ఏ ఊరు? ఒంగోలు. నీది ఒంగోలేనా? నీది ఒంగోలే. చచ్చిపోయాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 ఉన్నారు సార్. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నా దగ్గర ఉన్నారు. ఆ భర్తకు పుట్టిన పిల్లలు 3 ఉన్నారు. ఉన్నారు సార్. ఆడాళ్ళు ఎంత, మగ పిల్లలు ఎంత? ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి. కాదు దుర్గా, 2 పిల్లలు ఉన్నారు సార్. కాదమ్మా, నీ భర్తకి ఆల్రెడీ 3 బిడ్డలు పుట్టారు కదా. ఉన్నారు సార్. 3 బిడ్డలు పుట్టి ఆ 3 బిడ్డలను ఎలా సాకాలి, ఎలా పెద్ద చేయాలి, ఎలా వాళ్ళని చదివించుకోవాలి, ఎలా వాళ్ళ బుద్ధిమంతులు చేయాలి, ఎలా వాళ్ళ పెళ్లి చేయాలి, సంతోషం కూడా ఈ కదా నీ మైండ్ లో ఉండాలి. అయ్యే మైండ్లోనే ఉన్నాయి సార్. అప్పటికి నా పిల్లలు నా ఎత్తు నేను తీసుకొని వస్తున్నా, అక్కడ బజార్ పోతుంటే భీమా ఇవ్వమంటారా, రమ్మంటావా సాయంత్రం అని అడుగుతున్నారు సార్ మగవాళ్ళు. మన్నికి పోతుంటే పిల్లల్ని నడబెట్టుకొని. కాదు నాన్న, ఇప్పుడు నీ బాధ నాకు అర్థమైంది. ఎవడో అన్నాడని చెప్పేసి నువ్వు తప్పు చేస్తావా? తప్పని కాదు, అతను నమ్మించాడు కాబట్టి చేసుకున్నాను. కదమ్మా, ఇప్పుడు నువ్వు చూసుకుంటాను, చేసుకుంటాను. నువ్వు దెబ్బతిన్నావు కదా, ఒకసారి దెబ్బతిన్నావు కదా. దెబ్బతిన్నప్పుడు నువ్వు ఏం చేయాలా? తెలివిగా ఆడదానివి అయితే, నిజాయితీ పుర్రాలు అయితే ఈ అమ్మాయి దగ్గర రావాలి, అడగాలి. ఉత్తా నీ భార్యను చూస్తాను, ఏమ్మా నీకు విడాకులు ఇచ్చాడా, ఇస్తున్నాడా? నాకు తెలియదు సార్, వాళ్ళు ఊరేదో వాళ్ళు ఎవరో. ఫస్ట్ కాదు అది, ఫస్ట్ చెప్తే తెలీదా? చేసుకున్నాక నువ్వు తెలుసు నాకు, అంతే. నువ్వు చేసుకుని ఆయన చేసుకోక ముందు నువ్వు తెలియదు నాకు. ఏంటి నా ఇంటికి వచ్చి నువ్వు అన్నం తెలియదా? నేను చేసుకున్నాక నీ ఇంటికి నన్ను తీసుకొచ్చాడు. సరేగమ్మా, అదే అంటుంది కదా, చేసుకోక ముందు నువ్వు తెలియదు. ఇప్పుడు నీ భర్తకి పెళ్ళి అవ్వలేదని నేను పెళ్లి చేసుకున్నాడా? నాకు పెళ్ళి అవ్వలేదు అని నేను చేసుకున్నాడా? నాకు పెళ్ళ ఉందని చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు నేను. అవును సార్. అప్పుడు పెళ్ళి అయిందా? అయ్యాను సార్. ఈ అమ్మాయి చెప్పలేదు, ఈ అమ్మాయి నా భార్యని అప్పుడు చెప్పలా? తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు. మేము ఆ భోజనాలు పెట్టుకుంటున్నాం అని చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరని చెప్పాడు? భార్య అని చెప్పాడు. తెలిసిపోయింది అప్పుడు. పెళ్లి ముందు చెప్పలా? పెళ్లికి ముందు చెప్పలా. విన్నావు కదా, అది నీకు తెలియదు కదా. పెళ్లి ముందు అది చెప్పలేదు, నీకు తెలియదు కదా. అది నీ మూడు చెప్పాలా ఆ నిజం. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావంటే, అతను నాకు పెళ్లి సంగతి చెప్పలేదండి, నన్ను చేసుకున్నాడు, ఇంక బయట రకరకాల ముగ్గురు నన్ను అడుగుతున్నాడు కాబట్టి ఎవడో రోడ్డు పైన వెళ్ళేవాడు, చేస్తున్నాడు, తన పెళ్ళిందని చెప్పలా, నాకు పెళ్లి అవ్వలేదని చెప్పాడు. ఈ అమ్మాయి ఉందని చెప్పలా, ఏమి చెప్పలా. చూసుకున్నాడు తెలిసింది వీడికి ఒక పెళ్ళం ఉందని. అప్పుడు నేను రావద్దంటే నన్ను కొట్టేవాడు. ఇది మళ్ళీ అబద్ధం, నువ్వు రివర్స్ అయితే నన్ను కొట్టేవాడు. అంటే నేను మోసం చేశాడా కాదా? చేతి పైన కత్తికట్టలు ఏంటి, ఎందుకు ఇట్లా కోసుకున్నావు? ఆయన కొట్టినప్పుడు అలా కోసుకునేది. అంత ప్రేమికుడా? స్కూల్లో పిల్లలు కూర్చుంటారే, కాలేజీలో లవర్స్. నువ్వు లవరు కాదు, అతను లవరు కాదు కదా. ఆయన ఏమనలేక నా మీద నేనే కదమ్మా, నిన్ను మోసం చేసి పెళ్లి వస్తున్నాడు, ఇది వాస్తవం అవునా కదా? కన్ఫామేనా? కన్ఫామే కదా. అతను మోసగాడు తెలిసిపోయింది కదా. మరి అతను ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీసులు పెట్టేద్దామా లేదా? నువ్వు నిజాయితీ పూర్వక చెప్పు. అది కనుక అతని మీద పోలీస్ కేసు పెట్టాల్సిందే, అతను జైల్లో పంపించాల్సిందే అంటే నువ్వు నిజాయితీ పూర్వాలివి. నువ్వు చెప్పినా నేను నమ్ముతా. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు కాబట్టి అతని మీద పోలీస్ కేసు పెట్టండి, నేను సంతకం పెడతా, జైల్లో పెట్టిద్దాం అంటావు. మరి ఫిక్సేనా? పిలవమంటా పోలీసుల్ని? ఆపు. ఏది
ఏమొద్దు చెప్పు, ఏమొద్దు. వీళ్ళిద్దరు తప్పుంది సరే గారండి. ఈ అమ్మాయి చనివిస్తే కదా ఆ అబ్బాయి వచ్చింది. ఈ అమ్మాయి చనివిపోతే అబ్బాయి రాడు అని ఒక మాట చెప్తాను. అంటే నీ మొగుడు ఎంతమంది పెళ్ళాలని ఆడాళ్ళ మోసం చేయొచ్చు. అమ్మాయి నువ్వు ఆడదానివి, కొంచెమన్నా సాటి ఆడదాని నీకు విశ్వాసం, ప్రేమ, గౌరవం ఉండదా? రాని ఆ అమ్మాయి ఏం చెప్పింది నాకు? అమ్మాయి ఏం చెప్పింది నాకు? ఏమండి నేను పెళ్ళేసుకున్నా, 3 బిడ్డలు పుట్టారు. మా ఆయన తాగి 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 పరంజాబిని కింద పడి చచ్చిపోయాడు తాగి. వాస్తవం ఉంది. అప్పుడు నేను 3 పిల్లలతో ఉంటున్నా. దారి వెళ్ళే ప్రతి వచ్చి ఎలా ఉన్నావు, బాగున్నావా, మా ఇంటికి వస్తావా అని చండాలంగా అడుగుతున్నారు. అలాంటి కుక్కల్ని ఎరగదీయాలి. ఏనమ్మా ఎరగదీయాలి కదా. నీ కోపం వచ్చింది, ఆమెకి ఏడుపు వచ్చింది, అదే తేడా. నువ్వు బాగున్నావు కొట్టగలవు, ఆమె కొట్టుద్ది. నాలా సన్నగుంటే కొట్టలేదు. వీడు నీ మొగుడు దొంగ రూపంలో మళ్ళీ కొత్త కుమారుడు లాగా, పెళ్లి కాలేదు, ఒరిజినల్ బ్రహ్మచారిలాగా బెళ్ళపిచ్చి నేను చూసుకుంటా అంటే నమ్మింది, పెళ్లి చేసుకుంది. ఇందులో ఆమె తప్పేంటి? ఇంకేం వలసి ఇచ్చింది చెప్పు. నువ్వు వచ్చావమ్మా, మెళ్ళ తాళపడి తీసావు, నాకు పెళ్లి కాలేదని అంటావు, బయటపడి వచ్చి వేరే అబ్బాయి చేసుకుంటాడా లేదా? తర్వాత ఏమో తెలిసేమో దేవుడుతాడా లేదా? అలాగే ఆ అమ్మాయి బతుకు కూడా కాదు. మరి అమ్మాయి అనకూడదుగా నువ్వు పద్దాక 100 చెప్పి అబద్ధం చెప్పి చేసి. ఆమె ఏముంది? నిజాయితీ పురాలు. నీకేం నిజాయితీ పురాలు ఏముంది? దొంగోడండి, కేసు పెట్టండి, నేను సంతకం పెడతా, జైల్లో పెట్టమంది. నువ్వే అంటున్నావు వద్దండి. నా మొగుడు ఎంతమంది మోసం చేసే పర్లేదు, నాతో ఉంటే చాలు. నీ మూడు మోసగాడా కదా? మోసగాడే. నువ్వు నేను కేసు పెడతా, సంతకం పెడతావా? జైల్లో పెట్టిద్దాం, పనిష్మెంట్ ఇప్పిద్దాం. ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు. మరి 2 మగుడు పిల్లలు ఒకసారి వచ్చారండి. ఆగు, మరి ఓకేనా? సంతకం పెడతావా? మోసగాడు సంతకం పెట్టగలవా? నిజాయితీ పొరాలు చెప్పు. లేదు నా మొగుడు ఎంతమంది వచ్చు అంటావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, వాళ్ళకి కలిసి ఉంటారు. అప్పుడు తప్పు చేస్తే నీ కొడుకుని కొడతావు కదా, నీ కూతురు కొడతావు కదా, మరి వాడికి ఎందుకు ఇవ్వు పనిష్మెంట్? ఇవ్వాలి. మూడికి ఎందుకు ఇవ్వు? మరి ఇవ్వాలి. మరి సంతకం పెడతావు? నువ్వు పెడతా. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు విడాకులు ఇచ్చాయి. ఇలాంటి నీకు ఎందుకు చెప్పు? మరి ఇలాంటి నీకు ఎందుకు? ఇప్పుడే కదా ఏడాడు నీ దగ్గరకు వస్తున్నాడు కదా, అలాంటి నీకు ఎందుకు? ఇద్దరు చేస్తానంట. నీకు సిగ్గులేదా ఆ మాట అనడానికి? నీకు సిగ్గులేదా? ఆమె మోసపోయింది, ఓకే. నీకేమైంది? ఒక కూతురు ఉంది, మంచి కూతురు ఉంది, చూశాను బిడ్డను బయట, శుభ్రంగా ఉంది, నువ్వు శుభ్రంగా ఉన్నావు. అలాంటి ఎందుకు? నీ అబ్బాయి వదిలేస్తాడు, మళ్ళీ ఎందుకు చెప్తాము? రేపు కూడా ఆమె అంత కరెక్ట్, రేపు కూడా అంటున్నాడు. ఎంతమంది ఉంటాడు? ఎన్నిసార్లు పడతావు పోయి? నీ లైఫ్ అని తింటేనా? నీ మూడు తినుకోవటం, నువ్వు ఆపటం, నీ మూడు తినుకోవటం, నువ్వు ఆపటం, నువ్వు ఏడవటం, ఇక్కడ రావటం. ఏం చేయాలి? పోరా ఎదవాని నువ్వు విడాకులిచ్చి నీ బిడ్డతో చంపిషేరుగా బతకాలి. ఆమె అంటారు కదా, నేను బతుకుతాను 3 బిడ్డలతో అని. ఆడు వదిలేసి నీకేమైంది? వాయువా? ఉంటావా అలాగ? మరి సంతకం పెట్టిస్తావా? పెట్టమాట పోలీసులు పిలిపించి అడుగుతాం. నీ మూడు కూడా ఉంటావు, అడుగుతా, అడగాలిగా. మరి మీ ఇద్దరు అడిగితే అట్ట అడుగుతా, అడగూడా. నాన్న రాంబాబు జరుగు అన్న, నీ భార్య ఉంది, నీ వల్లనే మంచి బిడ్డ పుట్టినప్పుడు నీకు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందని సార్, ఈ అమ్మాయి లెగిస్తే అచ్చుబొమ్మ ఆడిద్ది, ఏగాడాడిద్ది. దానికి నేను బండి పోయి టాటర్ పోయిస్తామే అన్నం వండదు సార్. అన్నం వండపోయే కారణానికి అది కాక ఎట్టబడి తిట్టిద్ది. 10 మంది సరే ఏదైనా తిడితే అమ్మాయి అలా తిట్టడం కరెక్ట్ నువ్వు అంటే, ఏంద్ర నువ్వు చెప్పేది, నువ్వేందో నాకు చేసేది, మన్న పెద్ద రౌడి, అవసరం మన చేత నేను కొట్టిస్తాను అని నన్ను అప్పుడప్పుడు ఇంట్లో కొంచెం టార్చర్ పెడతారు సార్. ఈ టార్చర్లో ఏం చేయాలో అర్థం కాక ఈ అమ్మాయిని మోసం చేశాను సార్. అది మటుకునేది. ఆ అమ్మాయిని మోసం చేసి ఈ అమ్మాయిని దగ్గర తీసి తాళి కట్టారు. ఈ అమ్మాయికి 2 బిడ్డలు తండ్రి. అదయ్యా, పెళ్ళాం పేకాడుతుందని ఎవడన్నా పెళ్ళాన్ని వదిలిపెట్టి ఉదాహరణ చేసుకుంటాడా సార్? ఏడబడితే కొడుతుంది సార్. 10 మందిలో మగోడికి విలువ లేకుండా. రాత్రి కూడా మేము రూమ్లో పండుకుంటే ఈ అమ్మాయి ఒక్కతే. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్, లేవలేకుండా ఉంది. బాగా లేక అమ్మాయికి టిఫిన్ అయి గడిచిపోతుంటే
నీకు అదేంటే ఇష్టం రా, నువ్వు దాన్ని ఉంటావని చెప్పి పెట కొట్టింది. చాలా చారిస్ట్గా పడుతుంది సార్. ఒకసారి ఇంతలా రాయించుకుని కొడితే అయితే చెప్పు. వారం రోజులు ఏ పని చేయలేక ఖాళీగా పడుకున్నా. ఇల్లు ఇడిచిపెట్టిపోయి 3 నెలలు అయింది ఇప్పుడు ఈ అమ్మాయి. ఈ 3 నెలలు బట్టి తిండి తిప్పలేదు సార్ నాకు. నేను పనికి పోతున్నాగా, నేను తెచ్చిన రూపాయలు వాళ్ళిద్దరికి సిరసంగానే ఇచ్చాను. అదే ఇల్లు వదిలిపెట్టి 3 నెలలు అయింది అన్నావు. నువ్వు ఆ మీదకి వెళ్ళపోతే నీతో ఉండేదిగా. నువ్వు ఒక అమ్మాయి మెయింటైన్ చేస్తున్నావు, అన్ని ఆడ జరిగిపోతాయి నీకు. ఆమె ఎవడో తెలియదు నీకు. ఓ పెళ్ళావడంగా 2 పెట్టి తెలదు. అందుకని ధైర్యంగా అమ్మాయితో చెప్పావు, ఇంకొద్దా అనుకుంటాను, నువ్వు కాకపోతే అన్నావు. మరి నీ పెళ్ళ ఆ మాట అనలేదు కదా, నువ్వు అంటున్నావు. నేనంటాను, నీకు ఆడపిల్ల పుట్టింది కదా రాణితో, నీ దగ్గర నుంచి నీ కూతురు ఏమి నేర్చుకోవాలి చెప్పు. నీ కూతురు నీ దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటుంది అనుకుంటున్నావు? చెప్పండి, ఏమి నేర్చుకుంటుంది దగ్గర నుంచి? మా నాన్న మా అమ్మ ఉండంగా ఇంకో దాడు. అది నీకు న్యాయం అనిపిస్తుందా? మీ నాన్నకి ఇద్దరు మీ నాన్న ఉన్నాడు ఊళ్ళో, ఉన్నాడు మీ నాన్న, మేముందా? ఇద్దరు సంతోషంగా ఉంటున్నారా? కలిసే ఉంటున్నారా? కలిసి ఉండట్లేదు సార్ గారండి. కొంచెం మైండ్ కొంచెం బాగుంది. ఎంతమంది పెళ్ళాలు? మా నాన్న ఒక్కళ్ళే. మరి నీకెందుకు ఈ జబ్బు? ఆ రోజు ఈ అమ్మాయి ఎట్ట పెడతా మాట్లాడుతుందని 10 మందిలో మగోడికి వీళ్ళు అని చేస్తాను, అలా చేశాను సార్. కాదయ్యా, అలాంటి చేసుకోకూడదు సార్. కాదు నాన్న, నువ్వు ఒకటే చెప్పు. ఆడది భర్త అన్న తర్వాత భార్య భర్తల మీద ఎప్పుడు గొడవలు, తగాదలు ఏ ఇంట్లో దొరుకుతాయి. నా ఇంట్లో కాదు, ప్రపంచంలో పుట్టిన ఏ మగోడికి ఏ పెళ్ళాని మధ్య కూడా గొడవలు అవుతూనే ఉంటాయి. అది చిన్నదా పెద్దదా అని. ఒకసారి నరుక్కునే ఫ్యామిలీ కూడా కలిసి ఉంటాయి. అది ఏ ఇంట్లో ఉంటాయి. అన్నదమ్ములు కొట్టుకుంటారుగా, 3 పెళ్ళాలు కొట్టుకుంటున్నారు, అమ్మా నాన్న కొట్టుకుంటారు, అత్తమాలు కొట్టుకుంటారు, ఫ్రెండ్స్ కొట్టుకుంటారు, క్లాస్మేట్స్ కొట్టుకుంటారు, 2 లేడీస్ కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటాం. విడిపోతే లాభమా, కలిసి ఉంటే లాభమా? కలిసి ఉంటే లాభం సార్. మరి లాభం తెలియదు, సిగ్గు లేకుండా మరి ఆమె ఆమె దగ్గర గెలిపావు. ఎంత తప్పది? అదే నీ భార్య చేస్తే నువ్వు ఎలా చేసావు అంటున్నావు. ఇద్దరు చూసుకుంటానని నీ భార్య కూడా ఇంకొక అబ్బాయిని నేను ఇద్దరు చూసుకుంటారా, మన ఇంట్లో ఉందాం, నా బాయ్ ఫ్రెండ్ నాకు ఉంటాడు, నువ్వు మొగుడిగా ఉండు. ఆమె అంటది, నేను కూడా బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటాను, నువ్వు ఉంటే ఉండు అంటది. ఏం చేస్తావు నాయన? నువ్వు ఆమెతో నిజాయితీగా ఉన్నావా? అది లేదు. టెంపరీ చెబుతా నీకు, ఆమెతో పాటు నువ్వు బిడ్డనగా నా మగ బిడ్డని, మా బిడ్డ ఎందుకు అమ్మేసావు చెప్పు. అమ్మేలే సార్. కనలేదు సార్ గారండి. నా బిడ్డని అమ్మేలే సార్. ఆ అబ్బాయికి పుట్టింది కాదు సార్ గారండి. అమ్మ నువ్వే మాట్లాడుద్దా? నువ్వు మాట్లాడు, వెళ్ళిపోతా, నేను బయటికి వెళ్ళిపోతా. సార్ గారండి వెళ్ళిపోమంటా? మరి నన్ను మాట్లాడనియాలి కదా నువ్వు అని నువ్వు అడుగుతావా నా తరఫున కూడా? సరే, ఓ టైం ఇస్తావా నాకు? మరి ఓ ఛాన్స్ ఇస్తావా? మాట్లాడతా. కాదమ్మా, ఒక అబ్బాయి మీ ఇద్దరికి మా మాదిరికి పుట్టాడు. ఇద్దరు పుడితే తప్పో ఒప్పో సహజీవనం చేశారు, ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను మీ దగ్గర ఎందుకు మీ దగ్గర లేదు చెప్పు. అబ్బాయి కొంచెం అవిడితనం వచ్చింది సార్. ఓకే, అవిడితనం వస్తే 50,000 దాకా ఖర్చు అయితే అన్నారు. మాకు అంత స్తోమత లేదు. స్తోమత లేక ఒకళ్ళు మాకేంటి మేము చౌక్కుంటాము, మేము చూపించుకొని అంటే ఆ రోజున ఇచ్చేసాం సార్. అక్కడ ఇచ్చింది కూడా శ్రీశైలం, భద్రాచలం, పాపను కూడా భద్రాచలంలో సార్. ఏమే నువ్వు కన్న బిడ్డేగా? ఇప్పుడు నేను నాకు 2 బిడ్డలు ఉన్నాయి. ఒక బిడ్డకి కాలు లేదు అనుకో, నా కొడుకు నేను ఇచ్చేసుకుంటాను. ఇప్పుడు మీ ఆవిడ ఉంది, మేవాడు నచ్చక ఆమె దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు అటు మేవాడు కూడా అమ్మేస్తావా? ఒక ₹1,00,000 అరబు షేక్ వచ్చి కొంటా అంటాడు. నీ భార్య రాణి నాకు ఇచ్చితే 5 లక్షలు ఇస్తానంటాడు, ఇచ్చేస్తావా? చేస్తాను సార్. మరి కొడుకు పెట్టి ఇచ్చా, కొడుకు ఎలా ఇచ్చావు? ఆ రోజు గుండెకి ఇనమయ్యా, గుండె పడిందా మెడకి పడిందా పక్కన పెట్టు. నీ కొడుకు జబ్బు ఉంది, గుండె జబ్బు ఉంది, తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చేసి రూపాయి తీసుకో, చేస్తారు వైద్యం. నీకు తెలిసి అంటే మీ ఇద్దరికి అడ్డం ఉన్నాడు, తోసిపారేయాలా? తోసిపారేసావు. నువ్వు కన్న కొడుకునే అమ్మేశావు, మరి నీ పెళ్ళావటి లెక్కే ఉంది. ఇంకా
అమ్మలేదు సార్. అమ్మ పోయి తీసావు కదా, ఆ డబ్బులు తీసుకుని ఎవరు తెలుసు నాకు తెలుసా? నువ్వు ఈ బిడ్డను నువ్వు వేరే అబ్బాయికి వేరేవాడికి ఇచ్చేసారంటేనే మీ ఇద్దరు ఎలాంటి వాళ్ళు నాకు తెలిసిపోయింది. నువ్వు లేవు, నీకైనా సిగ్గు ఉండాలి కదా. ఏమండి మన రక్తం పంచుకున్న బిడ్డ, మన రక్తం పంచుకున్నారు, మన పెళ్ళైదు తర్వాత బెటరు, కలిసి ఉన్న బిడ్డ పుట్టాడు, మనకో పుట్టాడు కదా బిడ్డ, మనమే పెంచుకుందాం, బతుకున్నంతకాలం మనమే అన్నం పెడదాం, లేదా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్దాం అని చెప్పావు నువ్వు? చెప్పాను సార్, అనలేదు సార్. నీకు అడ్డం, ఎందుకంటే వరుస కంటా ఉన్నావు కదా, నీకు గుర్తులేదు. నువ్వు ఎంతమందిని కంటావో ఎవరు కన్నా కూడా నీకు గుర్తులేదు. ఆడెవరు మగవాడు కూడా నీకు తెలియదు. ఓన్ నీకు ఉంది, ఉంది, ఉంటున్నావు, బిడ్డలు కానేస్తున్నావు, గుండె పోతే అమ్మేస్తున్నావు, ఆడపిల్ల అయితే చంపేస్తున్నావు. అంతలేదు సార్. మరి ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఆడపిల్ల చచ్చిపోయిందా? లేదు సార్. చావలేదు సార్. అది ఏ సార్ ఆడపిల్లలు చెప్పు. ఆ పాపను కూడా అమ్మేశారు. ఆ పాప అమ్మలేదు, అమ్మింది సంగతి చెప్పొద్దు. అమ్మలేదు, సాక్ష్యం ఉంది నా నేను దగ్గర. ఇచ్చిన. ఆ పాప ఏమైందమ్మా? ఆ పాప మా ఆయనకు పుట్టిన పాపని ఇచ్చేసాను సార్. అప్పుడు నా పరిస్థితి చాలా బాగలేదు. ఎవరికి ఇచ్చావు? వీళ్ళ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, లారీ వాళ్ళకి ఇచ్చింది. ఇక నీ మూడు పుట్టిన బిడ్డలు ఎవరు లేరు దగ్గర ఇప్పుడు? ముగ్గురు ఉన్నారు సార్. ఇంకా ఉన్నారు? మా ఆయన చనిపోయినాక 4 నెలలు గర్భవతి. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలా? మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు కాదు సార్. ఎక్కడికి పిల్లల్ని తీసుకొచ్చేసి చాలా ఇబ్బందిగా ఉన్నాను సార్, కడుపు వేసుకొని చేసుకోలేక. కాదమ్మా, నువ్వు పుట్టిన బిడ్డలు అమ్ముకునే ఆ లెవెల్లో దిగజారిపోయారు మీకు. నీకెందుకు ఎక్కడ సంబంధాలు ఎందుకు నీకు? నేను అసలు అమ్మలేదు సార్. ఇచ్చేసావు కదా ఎవరికి వాళ్ళకి? ఇచ్చావు లేదా? ఇచ్చాను సార్. ఇచ్చావు లేదా? నేను బతికించుకోలేక సార్ ఇచ్చేసాను సార్. మరి కంటం దేనికి? కంటం దేనికంటే అప్పుడు ఆయన చనిపోయినప్పుడు వచ్చింది సార్. మరి వీడు బతికిస్తావు నువ్వు? కూతురు ఇచ్చావు, ఈడుకున్నావు, మరి ఏమనుకోవాలి నేను చెప్పు? నీకు అన్న బిడ్డ మీద ప్రేమ లేదు, చచ్చిపోయిన భర్త మీద గౌరవం లేదు. అరే వాడి గుర్తుగా పుట్టింది బిడ్డ, ఎలా కూలీ పని 4 పని, నీకంటే ఎక్కువ మంది బిడ్డలు కన్నా వాడు ఉన్నారు, చాలా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూలికో 4కో వెళ్ళి బిడ్డలు దగ్గర పెట్టుకొని ప్రేమగా చూసుకుంటున్నారు. చివరికి కోడి లేదు, కోడి తెలిసి కోడి పెట్ట, అదే డజన్ మంది కడతాయి, డజన్ మంది కూడా రెక్కల కింద పెట్టుకుంటారు. కన్న బిడ్డ అంత ప్రేమ ఉండాలి. నీకు ప్రేమ లేదు, ఇతర ప్రేమ లేదు, ఇతర బాగాలేదు సార్. ఆ అమ్మాయికి కడుపులో బల్ల బేరిపై చీము గారిపోతుంది సార్. ముక్కన్నోటి చీము గారుతుంది అమ్మాయికి కడుపులో బల్ల బేరి. కాదమ్మా, ఆడపిల్ల కడుపులో బల్ల పెరిగింది, మగాడి గుండెలో హోరు పడింది, ఎంత సింపుల్ చెప్తున్నావు అంటే. మరి నేను సాక్కలేను, నా చేతులు ఉంటే నేను చంపుకోవాలి కదా సార్. ఎందుకు ఇచ్చావంటున్నా? నీ బిడ్డ అక్కడ వాళ్ళంతా నీ దగ్గర ఉంటే ఆ పిల్ల బిడ్డ చనిపోయిద్ది, ఎవరికోకి ఇస్తే బతికిద్ది కదా లేదు అని చెప్పారు. నీకు ఈడు అవసరం అయింది, లేదు సార్. అడ్డమైపోయాడు వాళ్ళందరూ. అదంతా ఏం లేదు. ఎందుకు ఇచ్చుకున్నావు మరి? ఆ బిడ్డను నేను బతికించుకోలేక ఇచ్చాను అంతే. ఇది ఎప్పుడో 3 రోజులకు ఒకసారి వస్తున్నాడు. నా సంపాదనే పోతుంది. నేను ఆ పిల్లని పెట్టుకొని, ఆ కడుపులో పిల్లని పెట్టుకొని బల్ల బేరిపోయింది. నేను ఎట చూపించుకున్నాను సార్. కాదమ్మా, నువ్వు నీ టైం అంతా వీడికి కేటాయిస్తున్నావు. ఎవరి దాని మొగుడుకో నువ్వు టైం కేటాయిస్తున్నావు. నీ బిడ్డల్లో నేను సాక్కోలేకపోయాను సార్. నేనేం చేశాను? అప్పుడు కనకూడదు అసలుకి. కడుపును పట్ట పెట్టని నేను ఏం చేసుకోమంటావు? తెలియకపోతే తెలిసిన దాని మీద నన్ను కడుపు మీద నా కూతురు టీవీ అటాక్ అయిందండి. ఇప్పుడు నేను అమ్మాయి నేను నమ్ముకున్నానా? తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. ఒకసారి అండి హాస్పిటల్కి రా, మా అమ్మాయిని పిలిచి అడగండి ఒక్కసారి. నానా నాకు బాగాలేదు, నీరసంగా ఉంది, రా నాన్న బైక్ మీద కొంచెం అక్కడ దాకా చెప్పింది. కనీసం రాళ్ళు కూడా రాలేదండి. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఆ పిల్లడు బెల్లబయ్యా, ఆ కూతురు బిలు టీవీ అటాక్ అయిందని చెప్పారు మదర్ తెరిసా హాస్పిటల్లో. ఎందుకు వెళ్ళదే నువ్వు? అప్పుడే లారీకి వెళ్ళి 10 రోజులు అయింది సార్. వచ్చి స్నానం చేసి అటు పండుకున్నాను, పిలిచారు. ఇప్పుడు నీ భార్య నీ కూతురు పరిస్థితి ఏంటి చెప్పావు నువ్వు తప్పుదిద్దుకొని భార్యాభర్తగా ఉంటావా? ఆమె ఉంటావా? తీసిపెట్టమంటావా? ఇప్పుడు చెవులో వచ్చిందో బలం వచ్చిందని చెప్పి కూతురు చేసుకుంది. రేపు నీకు కాళ్ళు ఎప్పుడు చేతులు ఎప్పుడు వస్తాయి, నిన్ను చేస్తుంది. మళ్ళా ఇతను అలా చేస్తాడు. బొక్క పడింది అన్నా కదా, బిడ్డను ఇచ్చేసాడు. నీకు ఎవరు పడితే రేపు నిన్ను చేస్తాడు.
ఇదేం ప్రేమలమ్మా దుర్గా? దీని ప్రేమ అంటారా? అప్పుడు పరిచయం ఎవరు లేరు సార్, నాకు బాగాలేదు, నాకు బాగాలేదు, పిల్లల పరిస్థితి బాగాలేదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు చూపించుకునే వాళ్ళు. అవతల బిడ్డ వాళ్ళకన్నా ఇస్తే బాగుపడిద్ది కానీ నేను ఇచ్చాను. ఈ అమ్మాయి మీ అమ్మాయా? దా చూసా బయట, దా కూర్చో. ఏం చదువుకున్నావు? చదువుకుంటున్నావా? థర్డ్ అనగా తెలిసిపోయింది మీ అమ్మాయి తెలియగలదని, లేకపోతే 3 అనేది. థర్డ్ ఇంగ్లీష్లో చెప్పింది కదా. ఏమ్మా అతను మీ నాన్నేనా? నేను సరిగ్గా చూడలేదా? సరిగ్గా ఇష్టపడలేదా? ఎందుకమ్మా? ఎందుకు చెప్తున్నానా? ఎందుకు నువ్వంటే ఇష్టం లేదు మీ డాడీకి? అందాల చందమామ మబ్బుల్లో దాగుందమ్మా, నీ మనసే మూగబోయినని. తనంటే నీకు ఇష్టం, అదే అయింది కష్టం, నీ కంటి నీరే సాక్ష్యం. ఓ నేస్తం, ఓ నేస్తం. తాలేరా? నీకు ఒంట్లో బాగాలేప్పుడు పిలిస్తే రాలేదా? ఇప్పుడు అది చిన్నప్పుడు విన్నావా? పెళ్ళైన కొత్తలో వయసులో, పెళ్ళిన తర్వాత వయసులో ఎలాంటి పిల్లగా అందంగా కనపడుద్ది. వయసులో 10 పిల్ల కూడా అందంగానే ఉంటుంది. అవును కదా? అందుకని కొత్త పెళ్ళాం కదా చనిపారేశావు. ఘనంగా తెలిసిపోయింది. తిరిగిన తర్వాత పెళ్ళాం నీకు నచ్చలా. పెళ్ళాం ఏదో నింద వేసావు. పేక ఆడుద్ది, అచ్చంగా దాడి ఆడుద్ది. ఆడొచ్చయ్యా. ఆడటానికి నువ్వు విడాకులు ఇవ్వడానికి సంబంధం ఏంటే? ఆడటానికి నువ్వు వేరే అమ్మాయి తగులుకుంటే సంబంధం ఏంటి? క్యారెక్టర్ ఏంటి? వేలకు వేలు డబ్బులు మొత్తం తగలేస్తాను. నాకు ఎప్పుడైనా అన్నానికి తప్ప ఏ దేనికినా నేను చీటీ పడబడిన డబ్బులు 50,000 ఇచ్చిన, 30,000 రూపాయలు ఇచ్చిన, ఎంతన్నా తీసుకొచ్చి ఇంట్లో పెట్టనండి. తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఆ అమ్మాయి ఆటలకే పెట్టేసింది. సరిగ్గా అన్ని అబద్ధాలు అడగండి. సరిగ్గా అన్నానికి మాత్రం 200, 300 ఫైనాన్స్ కొందా. ఫైనాన్స్ డబ్బులు తీసుకొని కూడా మిమ్మ ఇంట్లో 50,000 రూపాయలు పెడితే 50,000 రూపాయలు తీసుకొని ప్యాకాడిందా? అమ్మకు రాదు అలాంటి. అంటే నీకు ఆమె ఉన్నావు కాబట్టి ఒక కారణం కావాలి నీకు. ఎవడైనా తినయా సార్, నువ్వు కాదు నాన్న, నీ తప్పు కాదు ఇది. నువ్వు కాదు, ఎవడైనా వేరే అమ్మ ఉన్నాడు, పబ్లిక్ లో కూర్చున్నావు బతుకు జట్కా బండిలో, మరి డైరెక్ట్ గా అంటే నీ పొరుగు పోయింది కదా. అందుకని పెళ్ళాన్ని అవమానించాలి, పెళ్ళా మీద నిందలేయాలి. ఇది ప్యాకెడుతుంది, 50,000 ప్యాకెట్లో పోగొట్టింది, మరి రోడ్డు పక్క ఆడుద్ది. ఇక నయం నాకు పుట్టిందల్లా ఆ విషయం నీకు చాలా గొప్పడు వేను, అదొకటి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా నయం నా పెళ్ళ మంచి కాదు, సంపత్తి కాదు, ఆడ ఉంటుంది అల్లా. ఆ విషయం నీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఈ బిడ్డ కూడా నాకు పుట్ల, ఎవడికో పుట్టింది అనలేదు నువ్వు. నీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. కనీసం ఈ పిల్ల భవిష్యత్తుని కాపాడావు, అంతవరకు కాపాడావు రా నాయన, చాలా గొప్పడు నువ్వు. దాడి ఆడుతుంది, ప్యాక్ ఆడుతుంది చెప్పాడు, వేరే చూసుకుంటాడా ప్రపంచంలో ఎవడనండి? ఇప్పుడు నా కొడుకు తప్పు చేస్తాడు, మా అబ్బాయి తప్పు చేశాడు, మా అబ్బాయి తప్పుకి ఆడవాళ్ళు ఉంచుకుంటా. నీకు ఆ పిచ్చి లేకపోతే ప్యాకెట్కి ఏం సార్, అత్తమామ కూడా ఇలువ లేకుండా చేసింది సార్. అత్తమామ నువ్వు అత్తమామ విలువ లేదు, నేనంటే విలువ లేదు, నాకైనా పోదు. ఇప్పుడు ఇదేది అన్నం కూడా సరిగ్గా పెట్టదు. అలాంటి కాదు సార్. ఇంకేంటమ్మా, మమ్మోళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తే మమ్మని నువ్వు ఆడికి పోతున్నావు, ఏడకు పోతున్నావు, ఆడుంటున్నావు, ఏడుంటున్నావు, నీకు వాడితో సంబంధం వీడితో సంబంధం అని మాట్లాడిద్ది. ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క దాంట్లో నాకు వాదనే.
సర్దుకునే మాట కనీసం లేదు. మా ఇంటికి కూడా రా సార్ గారండి ఎండాకి. సర్దుకునే మాట కూడా రాదు. కదమ్మా అందుకు కాదు సార్. ఈ లెక్క వేరు కదా. మరి ఏం ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు? ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ ఇప్పుడు? ఆ అమ్మాయి చెప్పిన దానికి ఇదిగో ఇప్పుడైనా ఈ అమ్మాయిని వేసుకొని 3 నెలలు వెళ్ళి ఈ 3 నెలలు పెట్టి కూడా వాళ్ళ తల్లిదండ్రులను హాదీలో పెంచుకొని వాళ్ళు చెప్పినట్టు చెబుతుంది. ఏ రోజైనా వీళ్ళిద్దరిని బయటకు పోకుండా ఎంత బాగా చూసుకున్నా కనీసం ఈ అమ్మాయి పనికి పోతే ఎలా బాధపడిద్దని. నువ్వేమన్నావు? పిల్ల హాస్పిటల్లో ఏమన్నావు నువ్వు? బండిలో డీజిల్ లేదని హాస్పిటల్కి వెళ్ళలేదు ఇప్పుడే చెప్పావు నువ్వు. చెప్పాను. పిల్లలు బయటికి పోకుండా ప్రేమ చూసుకుని ఇప్పుడు అంటున్నావు నువ్వు. పిల్ల ఒంటో బాగాలేదు, టీబీ నిమ్ము జబ్బు వస్తే వెళ్ళమంటే నా బండిలో ఆయిల్ లేదు వెళ్ళకుండా ఆటోకి పంపించానంటున్నావు. నువ్వు వెళ్తా పక్కన ఫాదర్ వెళ్ళాలా, ఇంటి పక్కన వెళ్తాడా? నేనే రా సార్. నీ గుడి జబ్బు వస్తే ఇది పిల్లలు రారా? వస్తారు. నీ భార్య రాదా? వచ్చింది. మరి ఎందుకు వెళ్ళా నువ్వు? నీకు లేదు మైండ్ ఆడ ఉంది. ఉదాహరణవు కదా ఆ గిర్ర తిరుగుతుంది. ఇంకా టైం ఉంది అమ్మా, నేను వదిలేయడానికి టైం ఉంది ఇంకా. అండ్ ఇంకో అమ్మాయి దొరకాలి కదా.